మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి కోఆర్డినేట్ చేయడానికి సరల్ పటేల్ గారు, గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఏఐసి నాయకులు దీన్ని కోఆర్డినేట్ చేయడానికి వచ్చినారు. దీని పరిపూర్ణ అర్థం ఏంటంటే పారదర్శకత రావాలి. ఆ కోణంలో ఈ టాలెంట్ అంటుంటుంది. నిష్ణార్థులు ఒత్తిళ్లకి తలొక్కుండా మంచి సబ్జెక్ట్ ఉండి రాష్ట్ర దేశాల రాజకీయం పరిపూర్ణ అవగాహన ఉండి కొంత మంచి మాట్లాడగలిగిన వారికి స్పోక్స్ పర్సన్స్గా అవకాశాలు వస్తాయి. లేదు మేము మాట్లాడడానికి ముందు పోము, సమాచారాన్ని క్రోడీకరిస్తాము, సేకరిస్తాము, అన్ని రకాలుగా మీకు సమాచారాన్ని ఇస్తాము, మాకు నైపుణ్యం ఉందనే వారికి రీసెర్చ్గా అవకాశాలు వస్తాయి. లేదు మేము కాంగ్రెస్ 10 ఏళ్ళకు సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రంగానికి సేవ చేస్తాం, మా సమయం ఇస్తాం, మేము ప్రాపర్గా కోఆర్డినేట్ చేస్తామన్న వాళ్ళకి కోఆర్డినేటర్కి అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ఒరవడికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టారు. నేను ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రక్రియ ముందుకి విజయవంతంగా సాగుతుందని ఆశిస్తా ఉన్నాను. కోఆర్డినేట్ అనేవాడు ఈ పరిపూర్ణ ప్రక్రియను కోఆర్డినేట్ చేస్తారు. దాంట్లో ఎక్కువ శాతం మా పార్టీ వారే ఉంటారు. రీసెర్చ్ అనేవారు రీసెర్చరు ప్లస్ స్పోక్స్ పర్సన్, పార్టీలకు అతీతంగా సబ్జెక్టుపై అవగాహన వాళ్ళు, సమాజం మీద అవగాహన వాళ్ళు, రేపు కాంగ్రెస్ పార్టీ తరఫునే కాకుండా సమాజంలో జరుగుతున్న మంచి చెడు మీద మాట్లాడగలిగేటటువంటి న్యూట్రల్ పర్సన్స్ కూడా అవకాశాలు వస్తాయి. అంటే వాళ్ళు వేరే సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. దీని ఇప్పుడు స్పోక్స్ పర్సన్లో 50% దాదాపుగా మా కాంగ్రెస్ వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతుంది. మా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఇలా నైపుణ్యం ఉండి స్పోక్స్ పర్సన్ అర్హతగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతమంది వస్తారు కదా. రెండు రకాల వ్యక్తులు వస్తాయి. దీన్ని పరిపూర్ణంగా దీని మీద వచ్చినటువంటి గైడ్లైన్స్ అన్ని కూడా సామారామన్ గారు మీకు ఇస్తారు. వారు రాహుల్ గాంధీ దృక్పథం ఇక్కడే అర్థం చేసుకోవాలి మీరు. మాది, నాది అనే పదాన్ని నుంచి మనది అనే పదానికి ఒక శ్రీకారం చుట్టాడు. రాహుల్ గాంధీకి స్వార్థమే ఉంటే 2004లో ప్రధానమంత్రి కావాలి కదా, 4లో 9లో దేశ నిర్మాణమే భాగ్యంగా పోతా ఉన్నారు అని మీరు అనుకుంటే సరిపోదు. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో జరిగిన పరిస్థితి చూడండి. ఏ రకంగా రాహుల్ గాంధీ గారు ప్రజల గుండెల్లో ఎమర్జ్ అవుతూ ఉన్నారో సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల వారు తిరుగుతున్న తీర్థం తెలుస్తూ ఉంది. 12.5 ఏళ్లుగా మోడీ గారి రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ రకంగా వంచారు, ఏ రకంగా మోసం చేశారు, యువతరాన్ని ఏ రకంగా మోసం చేశారు, బీద ప్రజానికానికి బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రధాన జనానికి మోడీ గారు ఏం చేశారో మనం చూసాం. ఈ దేశంలో ఎవరు కూడా ఇప్పుడు మోడీ గారిని సమర్థించే పరిస్థితులు లేరు. ఈ దేశానికి భవిష్యత్తు, ఈ దేశానికి దిక్సూచి అంతా కూడా రాహుల్ గాంధీ గారే. సామారామన్ గారు మాడతారు. నైపుణ్యాన్ని కూడా వెలికి తీస్తాం. మీరు పొరపడుతున్నారు. దీంట్లో మా పార్టీ ఉంటుంది, మా పార్టీ ప్రతినిధులు ఉంటారు, తర్వాతే బయట వారికి అవకాశాలు వస్తాయి. అంటే న్యూట్రల్గా ఉండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద కూడా కొట్లాడేటటువంటి ఆలోచన ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకీకృతం అయ్యేటటువంటి ఒక బృహత్కర కార్యక్రమం ఇది. ఎందుకనంటే గలమెత్తి కేంద్రం మీద మాట్లాడాలి. ఎందుకంటే కేంద్రం పైన వాయిస్ పార్టీ పరంగానే కాదు, ప్రజల్లో నుంచి కూడా చైతన్యం వచ్చినప్పుడు దాన్ని మనము పార్టీకి ఒక బలంగా తీసుకొని పోయేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్లకు వచ్చినటువంటి సరల్ పటేల్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను.